వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అభ్యర్థులకు రేపు రవాణా పరంగా అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులను నడుపుతుంది. రాష్ట్రంలోని 897 పరీక్ష కేంద్రాలకు బస్సులను నడపాలని క్షేత్రస్థాయి ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే సంస్థ యాజమాన్యం ఆదేశాలు ఇచ్చింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రూప్ 1 పరీక్ష రాసేందుకు పరీక్ష కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. దీంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన బస్ స్టేషన్లో మే ఐ హెల్ప్ యూ కౌంటర్లను సంస్థ ఏర్పాటు చేసింది. అక్కడ పరీక్ష కేంద్రాల సమాచారాన్ని అభ్యర్థులకు ఇవ్వడంతో పాటు ఏ బస్సులో వెళ్లాలో అధికారులు వివరంగా చెప్పనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.03 లక్షల మంది విద్యార్థులు గ్రూప్ 1 ప్రిలిమినరీకి హాజరవుతూ ఉండగా అందులో గ్రేటర్ హైదరాబాద్ లోనే దాదాపు 1.70 లక్షల మంది రాస్తున్నారు. పరీక్ష రాసే వారికి రవాణా పరంగా అసౌకర్యం కలగకుండా రద్దీకి అనుగుణంగా సిటీ బస్సులను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా పరీక్ష కేంద్రాలకు వెళ్లి ప్రశాంత వాతావరణంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రాయాలని అభ్యర్థులకు టీజీఎస్ఆర్టీసీ సూచించింది. రేపు పరీక్ష రాసేందుకు హైదరాబాద్ నుంచి పలు జిల్లాలకు ఈ రోజు సాయంత్రం నుంచే అభ్యర్థులు వెళ్తూ ఉండడంతో ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరాంఘర్ పాయింట్లో సంస్థ ఏర్పాటు చేసింది. ఆయా ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లలో ప్రత్యేక అధికారులను నియమించింది. ఇటీవల అతివేగంగా వ్యాపించిన వైరస్ వ్యాధి బర్డ్ ఫ్లూ. ఆ వైరస్ కారణంగా ప్రపంచంలోనే మొదటి మానవ మరణం మెక్సికోలో నమోదైంది. ప్రపంచంలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా కారణంగా పొరుగు రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్య శాఖ కీలక సూచనలు జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వైరస్ సోకడంతో జంతువులు, పక్షులు మృత్యువాత పడుతున్నాయి. పక్షులకు సోకిన ఈ వైరస్ ఇప్పుడు మానవ మరణాలకు దారితీస్తోంది. ఈ వైరస్ బారిన పడడంతో ప్రపంచంలోనే మొదటి మానవ మరణం మెక్సికోలో నమోదైంది. 59 వ్యక్తి మృతి చెందాడని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా కారణంగా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, జార్ఖండ్లోనూ కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆరోగ్య శాఖ సూచించింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని క్లారిటీ ఇచ్చింది. ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక ది హిందూ నివేదిక ప్రకారం గాలి ద్వారా సంక్రమించే ఇలాంటి వ్యాధులకు ప్రధాన కారణం పక్షిజాతి జంతువులే అని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందిన వైరస్ జాబితాలో అధికంగా కోళ్లు, బాతులు, ఇతర పక్షులు ఉన్నట్లు WHO వివరించింది. సాధారణంగా పెద్ద సంఖ్యలో అనారోగ్య సమస్యలకు గురి చేస్తున్నాయని తెలిపింది. ఒకసారి సోకితే ఆ వ్యాధి వ్యాప్తి అతి తక్కువ సమయంలో ఎక్కువ మందికి ప్రబలే అవకాశం ఉందని పేర్కొంది. ప్రధానంగా పెరటి పక్షులు, పావురాలు, ఇలా ఇతర జాతులతో సహా మానవులు పెంచుకునే కొన్ని రకాల అటవీ జాతి పక్షుల కారణంగా కూడా అధిక ప్రమాదం ఉందని తన నివేదికలో పొందుపరిచింది. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పింది. ఇంట్లో పెంచుకునే పక్షులే కాకుండా లైవ్ బర్డ్ మార్కెట్లు, కోళ్ల ఫారంల ద్వారా కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వివిధ ప్రాంతాల నుండి వలస వచ్చిన పక్షుల జాతి నుంచి కూడా సంక్రమించే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా పొలాల్లో పౌల్ట్రీని నిర్వహించే వ్యక్తులు, పౌల్ట్రీ కీపర్లు, పక్షులు ఉండే పరిసరాలకు దగ్గరగా ఉండేవారు తరచుగా ఆ ప్రాంతాల్లో సంచరించడం వల్ల అధిక ప్రమాదం సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. బర్డ్ ఫ్లూ నిరోధించేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆరోగ్య సూచనలు ఇస్తోంది. వ్యాధి సోకిన లేదా అనుమానిత పక్షులు, జంతువులతో సన్నిహిత సంబంధాన్ని సాగించకుండా చూసుకోవాలని తెలిపింది. వైరస్ లక్షణాలు ఉన్న జంతువులు వ్యక్తులకు దూరంగా ఉండడంతో పాటు చికెన్, గుడ్లు లాంటివి పచ్చిగా లేదా తక్కువగా ఉడికించిన వాటిని తినకపోవడం మంచిదని పేర్కొంది. పౌల్ట్రీ గుడ్లను తాకిన తర్వాత చేతులు బాగా సబ్బుతో కడుక్కోవాలని, చేతులు శుభ్రంగా కడగకుండా శరీరంలోని వివిధ భాగాలకు, చర్మానికి తాగకుండా జాగ్రత్తలు వహించాలని సూచించింది. తరచూ తీవ్ర జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలు, కండరాల నొప్పులు వంటివి వైరస్ లక్షణాలుగా గుర్తించాలని సూచించింది. భారీ వర్షాల కారణంగా నగరంలో ట్రాఫిక్ జామ్, వరద, నీటి నిల్వ వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జామ్ నియంత్రణ, వరద నీటి నిల్వ వంటి సమస్యల పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎస్ అధికారులు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఆమె సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ వర్షాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ లో దాదాపు 134 ప్రాంతాలను ప్రమాదకర ప్రాంతాలుగా గుర్తించామని చెప్పారు. ఈ ప్రాంతాల్లో వరద నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డ్, పోలీస్, ఎస్పీడీసీఎల్, ఇతర శాఖలు, సంస్థల అధికారులు ఒక కమిటీగా ఏర్పడి నీటి ఎద్దడిని పరిశీలించి సమస్యను పూర్తిగా పరిష్కరించాలని సూచించారు. నగరంలో వర్షపు నీటిని నిల్వ చేసేందుకు భారీ సామర్థ్యంతో ట్యాంకులు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇందులో ఇప్పటికే 3 ట్యాంకుల నిర్మాణం పురోగతిలో ఉందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని విపత్తు నిర్వహణ విభాగం మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. సైబరాబాద్ లోని రద్దీ ప్రాంతాల్లో వాహనాలు రోడ్లపై చెడిపోతే వాటిని వెంటనే తొలగించేందుకు అదనపు క్రేన్లను సమకూర్చాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు కురిస్తే సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో 630 మ్యాన్సూన్ సపోర్ట్ టీంలను అందుబాటులో ఉంచినట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్డులో గల అయ్యప్పాలయంలో చోరు జరిగింది. దుండగుడు స్వామివారి వెండి చటారి ప్లేటు, తీర్థం గిన్నెను ఎత్తుకెళ్లాడు. ఆలయ అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం సీసీ కెమెరాల వీడియో క్లిప్పింగ్స్ ను పరిశీలిస్తున్నారు. మహిళలను వేధిస్తున్న పోకిరీల భరతం పట్టేందుకు రాచకొండ షీ టీం బృందాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఒక కొత్త రకమైన డేకాయ్ ఆపరేషన్ విధానం ద్వారా పోలీసులు పోకిరీల ఆట గట్టిస్తున్నారు. ఈ విధానం ద్వారా పోలీసులు షీ టీమ్స్ పలువురిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో మహిళపై వేధింపులు పెరిగాయి. ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రేమ పేరుతో యువతలు వెంటపడుతూ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వారిని రాచకొండ పోలీసులు షీ టీమ్స్ బృందాలు డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి అదుపులోకి తీసుకుంటున్నారు. పట్టుబడిన వారిని ఎల్బీ నగర్ లోని సిపి క్యాంప్ కార్యాలయంలో తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించామని ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ టి ఉషా విశ్వనాథ్ తెలిపారు. గడిచిన 15 రోజుల్లో 76 మందిని అదుపులోకి తీసుకున్నామన్న ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అందులో 20 మంది మైనర్లు కూడా ఉన్నట్లు చెప్పారు. మే 1 నుండి 15 వరకు 101 ఫిర్యాదులు అందాయని వాటిపై విచారణ జరిపి 76 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో లైంగిక వేధింపులకు పాల్పడిన 11 మందిపై క్రిమినల్ కేసులు, 47 మందిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఇక కొంతమంది పోకిరీలు మహిళలు, యువతులు స్నానం చేస్తుండగా వీడియో తీసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ పేర్కొన్నారు. వీడియోలు చూపుతూ డబ్బు డిమాండ్ చేసిన యువకుడిపై, ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపామన్నారు. అంతేకాకుండా రాచకొండ షీ టీమ్స్ ఆధ్వర్యంలో 30 ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. దాదాపు 4425 మందికి మహిళా చట్టాలు, హక్కులు, నేరాలపై ఫిర్యాదు చేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించామన్నారు. డిజిటల్ చెల్లింపుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా భారత్ పేరు వినిపిస్తోంది. యూపీఐ వంటి సాంకేతిక డిజిటల్ చెల్లింపుల విధానాన్ని సులభతరం చేసింది. సామాన్యుల నుండి ప్రతి ఒక్కరూ డిజిటల్ చెల్లింపులు చేసేలా చేసింది. ఈ యూపీఐ ప్లాట్ఫామ్ డిజిటల్ లేదా యూపీఐ చెల్లింపులు చేస్తున్న సమయంలో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుండడంపై ఆర్బీఐ పలు కారణాలను కనుగొంది. దేశంలో యూపీఐ, రూపే వంటి డిజిటల్ చెల్లింపు సేవలను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. యూపీఐ చెల్లింపు వైఫల్యం సమస్యపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దర్యాప్తు చేసినప్పుడు అనేక ఆసక్తికరమైన సమాచారాలు వెలుగులోకి వచ్చాయి. యూపీఐ లేదా ఎన్పిసిఐ సిస్టంలోని ఏదైనా లోపం వల్ల డిజిటల్ చెల్లింపులు విఫలమవుతున్నాయని, కానీ బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపం వల్లే ట్రాన్సాక్షన్లు ఫెయిల్ అవుతున్నట్లు ఆర్బీఐ తన పరిశోధనలో గుర్తించింది. అందువల్ల ఆన్లైన్ చెల్లింపులో అంతరాయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మానిటరీ పాలసీని ప్రకటించారు. ఈ సందర్భంగా గవర్నర్ శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ, ఈసారి కూడా ద్రవ్య విధానంలో ఎలాంటి మార్పు చేయలేదని, దానికి బదులుగా రెపో రేటు 6.5% వద్ద స్థిరంగా ఉంచడం జరిగిందన్నారు. సెంట్రల్ బ్యాంక్ సంబంధిత అధికారులు ఆన్లైన్ చెల్లింపులో అంతరాయానికి సంబంధించిన ప్రతి కేసును అధ్యయనం చేస్తారని, తద్వారా కారణాలు తెలుస్తాయని తెలిపారు. ఎన్పిసిఐ లేదా యూపీఐ ప్లాట్ఫామ్లో ఎటువంటి సమస్య లేదని ఆర్బీఐ అధ్యయనం వెల్లడించింది. అయితే ఈ సమస్య బ్యాంకు నుంచి వస్తుందని, అందువల్ల యూపీఐ వ్యవస్థను కాకుండా బ్యాంకింగ్ వ్యవస్థలోని సమస్యలను గుర్తుంచుకోవాలన్నారు. ఆర్బీఐ బృందాలు చెల్లింపులో అంతరాయాన్ని పరిశోధించినప్పుడల్లా వారు ఎన్పిసిఐని కూడా సంప్రదిస్తారని శక్తికాంత్ దాస్ చెప్పారు. సిస్టంలో డౌన్ టైమ్ను కనిష్టంగా ఉంచడానికి ఆర్బీఐ ఈ విషయాలన్నింటిలోనూ చాలా కఠినమైన చర్యలు తీసుకుందని చెప్పారు. ఇటీవల కోటక్ మహీంద్రా బ్యాంక్
పనితీరులో కొంత సాంకేతిక సమస్య కనిపించడంతో ఆర్బీఐ కోటక్ మహీంద్రా బ్యాంక్పై ఆర్బీఐ అనేక ఆంక్షలను విధించింది. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నిక ఇలా లాంఛనంగానే కనిపిస్తుంది. ఇవాళ ఢిల్లీలో జరిగిన సిడబ్ల్యూ సమావేశంలో కమిటీ తీర్మానించింది. లోక్సభ ఎన్నికల అనంతరం తొలిసారిగా ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ప్రతిపాదించింది. రాహుల్ గాంధీని లోక్సభ ప్రతిపక్ష నేతగా ఆ కూటమి సభ్యులు ఢిల్లీలో జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో ఎన్నుకున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో హోటల్ అశోకలో తలపెట్టిన సిడబ్ల్యూసీ సమావేశానికి కొత్తగా ఎన్నికైన పార్టీ ఎంపీలు హాజరయ్యారు. ఈ సమావేశానికి కొత్తగా ఎంపికైన ఎంపీలతో పాటు రాజ్యసభ కాంగ్రెస్ ఎంపీలు కూడా హాజరైనట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంటరీ పార్టీ నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకున్న అనంతరం కొత్తగా ఎంపికైన సభ్యులను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించి వారికి దిశానిర్దేశం చేశారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, సభ వెలుపల చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి వివరించారు. రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని ఐఎండీ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 నుండి 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. నిన్న రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఆదిలాబాద్లో గరిష్టంగా 40.3 డిగ్రీల సెల్సియస్, హన్మకొండలో 23.0 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయన్న ఐఎండీ ఇవాల్టి నుండి రానున్న 2 రోజుల పాటు రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎయిర్ కెనడాకు చెందిన బోయింగ్ ఏసీ 872 విమానం త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. జూన్ 5న కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా విమానంలో కుడివైపు ఇంజన్లో చిన్న పేలుడు సంభవించింది. పేలుడు కారణంగా విమానం రెక్కల వద్ద మంటలు లేచాయి. చాకచక్యంగా వ్యవహరించిన పైలట్లు గాల్లోకి లేచిన 30 నిమిషాల్లోనే విమానాన్ని పియర్సన్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. దీంతో విమానం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఘటన జరిగినప్పుడు విమానంలో ఇంధన ట్యాంకులు పూర్తిగా నిండి ఉన్నాయి. విమానాన్ని సురక్షితంగా వెనక్కు మళ్లించి ల్యాండ్ చేసిన పైలట్లను అందరూ అభినందిస్తున్నారు. రామోజీరావు మరణం తీరని లోటు అని నటుడు చిరంజీవి ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు జాతి ఓ మహాశక్తిని కోల్పోయిందన్నారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చెప్పిన ఆయన కుటుంబ సభ్యులు, సిబ్బందికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తన ఆలోచనలను డైరీలో రాసుకునేవారని, సమాజానికి ఏం చేయాలని నిరంతరం తపన పడేవారన్న చిరంజీవి ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత 1 సార్లు కలవడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో ఎలాంటి ముందుకు సాగలేదు. బట్ ఏ రోజుకైనా ఆయన కళ, ఇది నా డ్రీమ్ అని ఆయన అన్నారు. ఆయన డ్రీమ్ సఫలీకృతం అవుతుందని వాళ్ళ వెనుకున్నటువంటి కిరణ్ గారు, వాళ్ళ తదితర సిబ్బంది దాన్ని ముందుకు తీసుకెళ్లి ఆయన కళ నిజం చేస్తారు. ఆయన 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 అది జరుగుతున్న ఇది అందరూ ఆయనలో ఒక గంభీరమైన వ్యక్తిని చూస్తుంటారు. కానీ నేను ఆయనలో ఒక చిన్న పిల్లవాడిని, ఒక పసిపిల్లవాడిని కూడా నేను చూడడం జరిగింది. ఆయన 2009లో ఆయన తరచూ కలుస్తుండేవాడిని. ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి ఆయన సలహాలు, సంప్రదింపుల ప్రసంగం. ఆ సమయంలో భోజనం అయిన తర్వాత నేను ఆయన ఒక పెన్ను, ఒక కార్టియర్ పెన్ను నేను ఆయనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన పెన్నులు కలెక్ట్ చేస్తారు, ఆ యొక్క హాబీగా ఉంది అని తెలిసినప్పుడు ఆయనకు ఆ పెన్ను ఇచ్చినప్పుడు సుతారంగా వద్దు అంటారేమో అనుకున్నాను. కానీ చాలా ఆప్యాయంగా తీసుకుంటూ చిన్నపిల్లవాళ్ళగా ఆ పెన్ను చూసుకుంటూ, ఒక చిన్నపిల్లవాడికి టాయ్ ఇస్తే ఎంత ఎగ్జైట్ అవుతారు అంత ఎగ్జైట్ అవుతావు. వండర్ఫుల్ పెన్, చాలా బాగుంది చిరంజీవి గారు అని. మీకు అంత ఇష్టం అంటే, అయ్యో నాకు పెన్నులు కలెక్ట్ చేయడం చాలా ఇష్టం, రండి చూపిస్తానంటూ లోపలికి తీసుకువెళ్ళి ఇదే హౌస్లో ఆయన బీరువా తెరిచి ఆయన కలెక్ట్ చేసినటువంటి మంచి మంచి గొప్ప పెన్స్ అని చూపించి, ఇన్ని పెన్స్ ఏం చేసుకుంటారండి అంటే, అయ్యో వీడు చాలా ఇష్టం అండి, నా మనసుకు ఏదైనా ఆలోచన తోచినప్పుడు ఒక్కొక్కసారి ఒక పెన్తో డైరీలో రాసుకుంటానన్నట్టు ఆయన రకరకాల ఇంకులతోటి, ఎరుపు, నలుపు, ఆకుపచ్చ, బ్లూ, ఎరుపు ఇలాంటి రంగులతోటి ఆయన కప్లెట్స్ లాగా ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో ఆ డైరీలో రాసుకోవడం చూసిన తర్వాత ఆయన నిరంతరం ఈ సొసైటీకి ఏం చేయాలి, నెక్స్ట్ ఎలాగా అంటూ ప్రతిదీ ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టుకుంటూ ఉంటుంటారు. ఆయన అలాగా నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో ఆయన ఏర్పరచుకున్న కొన్ని ఆశయాల్ని వాటిని సిద్ధించడం కోసం, వాటి ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అవి అంత ఇంత కాదు. ఆ రకంగా ఆయనలో ఆ రోజున అంత అబ్బురపడిపోయినటువంటి ఆ చిన్న పసి బాలును కూడా చూడగలిగాను.
ఇట్లా ఈ రోజున ఆయన లేరు మనకు అన్నది ఒక తీరని లోటు. ఇది ఆయనకి, ఆయన కుటుంబానికే కాదు, యావత్ తెలుగు జాతికే ఒక పెద్దని కోల్పోయారు, ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయారు, ఒక మహాశక్తిని కోల్పోయాం మనందరం. ఈ సందర్భంగా ఆయన ఎక్కడున్నా సరే ఆ స్వర్గంలో ఉంటారు, మన దరిదాపులోనే ఉంటారు, మన దగ్గరే ఉంటారు, మనకు తోడుగా ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి, వారి సిబ్బందికి, వాళ్ళ అనుయాయులకి, ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. రోజు రోజుకి జనాభా పెరుగుతోంది. జనాలకు తగినట్లుగా భూమి లభ్యత లేదు. మానవ అవసరాల కోసం నగరాలు, పట్టణాలు శరావేగంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా మానవ అవసరాలకు తగినంత నీరు లభించకపోవడంతో నీటి సమస్య కూడా తీవ్ర రూపం దాల్చుతుంది. ముఖ్యంగా పెరుగుతున్న వేడి, భూగర్భ జలాల మట్టం పడిపోవడంతో నీటి కష్టాలు మొదలయ్యాయి. దేశంలోని ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. తాజాగా బెంగళూరులోని దొమ్మలూరులో ఒక అపార్ట్మెంట్ వర్షాకాలంలో నీటి పునరుద్ధరణ కోసం రెయిన్ వాటర్ను హార్వెస్టింగ్ సిస్టమ్ను స్వీకరించింది. ఇంటి పైకప్పుపై సేకరించిన వర్షపు నీటిని మళ్లీ ఉపయోగించుకునే విధంగా రీఛార్జ్ వెల్ ను నిర్మించింది. ఈ బావిని మునియప్ప అతని బృందం నిర్మించారు. ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో రాకతో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా ఇంటర్నెట్ ఛార్జీలు అందరికీ అందుబాటులోకి రావడం, అపరిమిత ఇంటర్నెట్ అందుబాటులోకి రావడమే దీనికి ప్రధాన కారణం. అయితే ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవడంతో 12 నెలలకు గాను ఏటా 13 సార్లు రీఛార్జ్ చేసుకున్న పరిస్థితి వచ్చింది. దీనికి చెక్ పెట్టేందుకు ఇయర్లీ ప్లాన్స్ ను జియో ప్రవేశపెడుతుంది. యాజర్లను ఏడాదికి ఒకసారి రీఛార్జ్ చేసే దిశగా అలవాటు చేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా 3227 ప్లాన్లను ప్రవేశపెట్టింది. దీంతో రోజుకు 2GB డేటా లభించడంతో పాటు 2GB ముగిసిన తర్వాత 64 kbs ఇంటర్నెట్ స్పీడ్ లభించనుంది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి మన NSN న్యూస్.